My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యానికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో తండ్రి మరొక్కసారి నైనా మీ పాద సన్నిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతకి వందనాలు ప్రభా. దివారాత్రములు తండ్రి నీ సన్నిధిలో గడుపుట కంటే ఇంకొకటి లేనే లేదు ప్రభా, మాకు దీవెనకరమైనది. కానీ ఈరోజు ప్రభా మరొక్కసారి నీ వాక్య ధ్యానంలో ముందుకెళ్తుంటుండగా ఒక చక్కటి మాట గురించి మేము ధ్యానిస్తున్నామయ్యా. రిపెంటెన్స్ నాయన, మారు మనస్సు నాయన, నీకు స్తోత్రం. మార్పు కలిగిన జీవితము కోసము మీరు మమ్మల్ని ప్రభా సిద్ధపరుస్తుండగా నాయన, అలాంటి రిపెంటెన్స్ కలిగిన జీవితం మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు దేవుడిస్తున్న మాట ఏంటంటే మారు మనస్సు, రిపెంటెన్స్ అండి. హల్లెలూయా. రిపెంటెన్స్ అన్నంగానే మనకి గుర్తు అంటే ఇట్స్ నాట్ రిపీటింగ్, బట్ ఇట్స్ రిపెంట్ అంటే టు కమ్ బ్యాక్ అని. స్టాప్ డూయింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేట్ వేర్ వీ హ్యావ్ టు బి. అంటే దాని అర్థం ఏంటంటే మనము ఏది చేస్తున్నామో అది చేయడం మానేసి, ఎక్కడున్నామో అక్కడ ఉండడం మానేసి, తిరిగి మనం ఎక్కడ ఉండవాలో ఎలా ఉండాలో అక్కడికి వెళ్ళడమే మారు మనసు అండి. అంటే మనం ఎక్కడున్నాము, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ ఉండవలసిన వాళ్ళము ఎక్కడ ఉన్నాము. నేను ఫిజికల్ స్టేట్లో గురించి మాట్లాడలే, అంటే పలానా ఊర్లో ఉండవలసిన వాళ్ళం ఈ ఊర్లో ఉన్నాము లేకపోతే అలానే కాదు. కానీ ఆత్మీయ స్థితిలో, మన జీవిత విధానంలో, మన హృదయం విషయంలో, తలంపుల విషయంలో, మన జీవిత లైఫ్ స్టైల్ విషయంలో మనం ఎలా ఉన్నాము అనేది ఈరోజు మనం పోల్చుకోవాలి. అందులో మనకి మారు మనసు కావాలి. నువ్వు బాగున్నావా, పర్ఫెక్ట్గా ఉన్నావా, పరిశుద్ధంగా ఉన్నావా, దేవుని కోసం ప్రయాసపడుతున్నావా, అంతే. నీకు రిపెంట్ అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దేవుని మార్గంలో ఉన్నావు. కానీ రిపెంటెన్స్ అంటే లోకానుసారమైనది, దేవుని నుండి కాని వాటిని కంప్లీట్గా విడిచిపెట్టేసి కంప్లీట్గా దేవుని వైపు తిరగడమే, దేవుని ప్రకారంగా ముందుకు సాగడమే నిజమైన మారు మనసు అనుభవం అండి. అయితే ఈ మారు మనసు గురించి మనము క్లుప్తంగా కొన్ని అధ్యాయాల్లోకి వెళ్ళి నేర్చుకోబోతున్నాము. నిజం చెప్పాలంటే ఈ రిపెండెన్స్ గురించి చెప్పాలంటే అట్లీస్ట్ ఒక 1 వీక్ పడుతుందండి. రాబోయే కాలంలో దీని గురించి మళ్ళీ మనం ధ్యానించబోతున్నాం, ఎందుకంటే ప్రతి మనిషికి ఇది అవసరం కాబట్టి. అయితే మొదటిగా రిపెంటెన్స్ అనగానే నాకు ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళాడు అనగా అంటే మనకి 7 సంఘాలు ఉంటాయండి. యోహాను భక్తుడిగా రాసిన మరి ప్రకటన గ్రంథంలో మనకి 7 సంఘాలకి రాసిన మాటలు, అంటే 7 సంఘాలకి రాసిన ఉత్తరాలు. అందులో ఏముంటుందంటే ఆ సంఘ స్థితి గురించి, ఆ సంఘం ఏ రీతిగా ఉంది, మరి మంచిగా ఉంటే మంచిగా, చెడుగా ఉన్న వాటిని చూపిస్తూ, మారాల్సిన చోట మారండి అని చెప్తూ ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధమైన మరి పత్రికలు, అంటే లెటర్స్ మరి యోహాను ద్వారా లిఖించబడినవండి. అంటే ఆ పత్రికలు మరి పంపించబడ్డాయి ఆ సంఘాలకి. మరి అక్కడ రాసినప్పుడు నేను చూశాను, అంటే ప్రతి సంఘానికి ఆల్మోస్ట్ 7 సంఘాలలో 7 సంఘాల్లో ఆల్మోస్ట్ అన్ని సంఘాలలో మరి పాపం గురించి మాట్లాడలేదు, కానీ ఒక సంఘంలో కానీ ఇంకొక సంఘంలో కానీ కొంచెం పాపం కనిపించినట్టుగా అనిపించిందండి. కానీ మిగతా ప్రతి సంఘానికి కూడా రిపెంట్ అని ఇంగ్లీష్లో, అలాగే మీరు మారు మనసు పొందుకోవాలా, ఒకవేళ పొందుకోకపోతే
నేను మిమ్మల్ని ఈ రకంగా శిక్షిస్తాను, ఆ రకంగా చేస్తానని దేవాది దేవుడు మాట్లాడుతూ హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే మొదటి దాని గురించి మనం ధ్యానిద్దామండి. ఫస్ట్ అంటే ధ్యానం కాదండి, నేను ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. రాబోయే కాలంలో మనం ఒక్కొక్క సంఘం గురించి ఒక్కొక్క రోజు ధ్యానించబోతున్నాం. అయితే వాళ్ళ కేవలం ఈ రిపెంటెన్స్ గురించి నేను చెప్తున్నాను. మొదటి సంఘం ఎఫ్ఎస్సి సంఘం అండి. ఆ సంఘంలో నీకు మొదటి ప్రేమ లేదు. నేను ఓన్లీ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. అదే రెండో సంఘం స్మరణ సంఘంలో అసలు అక్కడ పాపం గురించి అంటే ఎక్కడ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం లేదని ఉన్నట్టుగా ఉందండి. అలాగే మూడో సంఘం పెర్గము అనే సంఘానికి ఏంటంటే బాలాకునకు నేర్పించిన బిలాము బోధ నుండి బయటకు రా, మారు మనసు పొందుకో అంటున్నాడు. తర్వాత నాలుగో సంఘము థుయాతైరాలో అనే సంఘం అంటండి. దానిలో ఎజబెల్ స్పిరిట్ ఉందంట, ఆ స్పిరిట్ నుండి బయటకు రా అంటున్నాడు. తర్వాత ఐదో సంఘం సార్దిస్ సంఘంలో ఏంటంటే మీరు బ్రతికి ఉన్నట్టే కనిపిస్తున్నారు కానీ మీరు చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీరు ఎన్నో క్రియలు చేస్తున్నారు కానీ అవేవి సంపూర్ణమైన క్రియలు కాదు, నాకు ఇష్టమైన క్రియలు కాదు అంటున్నాడు దేవుడు. మారు మనసు పొందుకో అంటున్నాడు, అక్కడ రిపెంట్ అంటున్నాడు. ఆరో సంఘం వచ్చేసి ఫిలదెల్ఫియా సంఘం అండి. ఫిలదెల్ఫియా సంఘము, ఈ సంఘంలో కూడా మరి గద్దింపు చెప్తున్నాడు, కొన్ని సరి చేసుకోమంటున్నాడు కానీ పాపం గురించి రాయబడలేదండి. అలాగే మరి ఏడో సంఘం వచ్చేసి లవొదికీయ సంఘం అండి. ఇక్కడ ఏంటంటే మీరు నులివెచ్చగా ఉన్నారు, ఇటు చల్లగా లేరు వేడిగా లేరు, కాబట్టి మారు మనసు పొందుకొని మండండి నా కోసం అని చెప్తున్నాడండి. సో 7 సంఘాలలో కూడా విభిన్నమైన మాటలు అంటే ఆ సంఘ పరిస్థితిని బట్టి మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే రిపెంట్ అంటున్నాడు. ఆ సంఘాలు ఏవో కాదండి, మనమే. ఇప్పుడు నువ్వు ఒక సంఘం, నేను ఒక సంఘం, మన సంఘాలేనే కాదు, లేకపోతే మన ఊర్లని కాదు, మన డినామినేషన్ అని కాదు ఇక్కడ, కానీ అయి ఉండొచ్చు, వాటిని కూడా వర్తించవచ్చు. కానీ ఇక్కడ సంఘం అంటే మొదటిగా నేను నువ్వై ఉన్నావు కాబట్టి నాలో నీలో ఇలాంటివి ఏమున్నాయో అంటే 7 మాత్రమే కాదు, యేసుప్రభు వారు చూపించిన 7 తప్పులు పాపాల గురించే కాదు కానీ ఇంకేమై ఉన్నాయో మరి మనకి గళితుల రాసిన పత్రికలో ఉంటాయి మన శరీర క్రియలు, శరీర పాపాలు, అలాంటివి ఉన్నాయా, ఇలాంటివి ఉన్నాయా, నీలో ఏవైతే దేవుని నుండి కానివి ఉన్నాయో అవి తొలగించుకో, దానికి మారు మనసు పొందుకోమని చెప్తున్నాడండి. అయితే దేవుని ఉద్దేశం ఏంటి, అసలు ఈ మారు మనసు అనేది ఎందుకు కావాలి, ఆయన హృదయం ఏంటండి? మనం ఏది కూడా తన హృదయ ఆలోచనల ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి. మనము దేవుడికి ఏది ఇష్టమో అది చేస్తే ఆయన ఇష్టలం అయిపోతాము, ఆయనని నిజంగా ప్రేమించే వారం అవుతాం. అయితే నిజంగా చెప్పాలంటే బైబిల్ చెప్తున్న ప్రకారంగా దేవుడు ఒక మాట అంటాడు, మీరు పాపులైన వారు పరిశుద్ధమైన జీవితంని అనుసరించి నడిస్తే, అంటే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి నడిస్తే మిమ్మల్ని నేను క్షమిస్తాను అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. అందుకే నువ్వు రిపెంట్ మారు మనసు పొందుకో, నేను అప్పుడు నీకు ఇది ఇస్తాను అది ఇస్తాను ఆశీర్వాదాలే పలుకుతున్నాడు. ఒకవేళ నువ్వు మారకపోతే అని కొన్ని శపించే మాటలు మాట్లాడుతున్నాడు. కేవలం 7 అంటే నేను 7 సంఘాలను ఎందుకు నేను తీసుకొచ్చానంటే పాత నిబంధనలో కూడా మరి ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో మరి ఈ పాప క్షమాపణ గురించి, అలాగే మరి కొత్త నిబంధనలో కూడా మత్తయి సువార్తలన్నిట్లలో కూడా పత్రికలలో మరి పౌలు భక్తుడు వీళ్ళంతా రాస్తున్న పత్రికల్లో కూడా మీరు మారు మనసు పొందుకొని బ్రతకాలి అని చెప్తున్నాడు. కానీ ఇది చివరి ప్రకటన గ్రంథం కాబట్టి, చివరిగా రాయబడిన పత్రిక కాబట్టి, దీని విషయంలో ఉన్నవి సత్యం కాబట్టి ఇవి మనం 100% పాటించాలి. కాబట్టి మీకు వీటిని ముందు పెడుతున్నానండి. మనము మారాలి. ఏ సంఘము కూడా పర్ఫెక్ట్ కాదు, ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరిలో ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది, అది విడిచిపెట్టడమే నిజమైన మారు మనసు అండి. సో ఇక్కడ ఏమంటున్నాడు, అలాగే పరిశుద్ధులుగా నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించి ఇప్పుడు ఏర్పాటు చేయబడిన వారి త్రొట్టెలుతున్న కాలంలో ఉన్నామని అంటారు కదా, వాక్యం చెప్తుంది కదా. అలా ఏర్పాటు చేయబడిన నువ్వు నేను పరిశుద్ధంగా ఇన్ని సంవత్సరాలు బ్రతికి ఇప్పుడు తెలిసి తెలియని పాపంలో పడిపోయి దానిలోనే మనం బ్రతికితే ఇప్పటి వరకు నువ్వు చేసిన పరిశుద్ధమైన క్రియల్ని బట్టి నువ్వు క్షమించబడలేవు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిని దేవుడు చూస్తాడంట, కానీ నిన్న మొన్న నువ్వు ఉన్న స్థితిని చూడండి. పాపివైన నువ్వు పరిశుద్ధతలోకి వెళ్తే ఆయన నిన్ను దీవిస్తాడు. అలాగే పరిశుద్ధంగా జీవించిన నువ్వు పాపంలో పడిపోతే నిన్న మొన్నటి దాకా నువ్వు పరిశుద్ధంగా ఉన్నా దాన్ని కేర్ చేయడు దేవుడు, పట్టించుకోడు. కానీ ఆ క్రియలు దేవుడు జ్ఞాపకం చేసుకోడు. కానీ ప్రజెంట్ నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు అంటే అదే అండి, కానీ రెప్పపాటున మారాలి అంటారు కదండి మనకి వాక్యంలో. ఏంటండి, ఆయన రాకడలో అంట కాను రెప్పపాటున మారాలంట. కాను రెప్పపాటున మారడం అంటే ఏంటి అనేది నేను ఒకసారి ఆల్రెడీ చెప్పి ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను. నిజం చెప్పాలంటే పరలోకం నుండి దేవాది దేవుడు దిగి వచ్చినప్పుడు మొత్తం
మొత్తం అందరూ చూస్తారు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. అంటే ఆయన దొంగలాగా రావట్లేదు, దాచుకొని రాడు, మరి ఎవరికి తెలియకుండా రాడు. ఆయన ఎప్పుడైతే వస్తాడో అప్పుడు అందరూ చూస్తారు, అన్ని కన్నులు చూచును అని చెప్తున్నప్పుడు ఆ చూస్తున్న కన్నులు నువ్వు పాపివైనా, దోషివైనా, నువ్వు ఎలాంటి వాడివైనా, నువ్వు ఏ పరిస్థితిలో స్థితిగతిలో ఉన్నా, నువ్వు హిందూ అయినా, ముస్లిం అయినా, నీకు అసలు యేసుప్రభు అనే పేరు తెలియకపోయినా, యేసు అనే వ్యక్తిని నువ్వు ఎరగకపోయినా, నువ్వు మాత్రం ఆయనని చూస్తావు. చూసినప్పుడు కనీసం నువ్వు యేసయ్య అంటే ఆ పేరులోనే స్వస్థత, విడుదల, రక్షణ ఉంది. కాబట్టి యేసు అంటే కూడా రక్షణ పొందుకొని పరలోకం పోతావు యేసయ్యతో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు కూడా నువ్వు కఠినంగా ఉండే పరిస్థితి ఇంకా రాదండి. హల్లెలూయా. నాకు తెలియదు నేను ఎందుకు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు, కానీ ఒకటి మాత్రం సత్యం, ప్రతి ఒక్క నేత్రము, ప్రతి ఒక్కరి నేత్రం ఆయనను చూసినట్ట వినకపోవచ్చు, సువార్త అందకపోవచ్చు, నువ్వు బండబారిపోయి నువ్వు సువార్తని తృణీకరించవచ్చు, పరిశుద్ధంగా బ్రతికి పాడైపోవచ్చు, కానీ నువ్వు మాత్రం నీ నేత్రాలతో చూసిన సమయంలో, అంటే నువ్వు సజీవుడిగా ఉంటే, ఆల్రెడీ చనిపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి నాకు తెలియదండి, రాకడలో నువ్వు సజీవంగా ఉంటే ఆయన రాకడని నువ్వు తృణీకరించలేవు. కాబట్టి ఇప్పటి నుండి ఆ సిద్ధపాటు కలిగి ఉండమని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు అయ్యా అని రొమ్ము కొట్టుకొని ఏడుస్తావా, లేకపోతే ఆయనని అంటే రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నా కూడా పరలోకం తీసుకెళ్ళిపోతాడని నా నమ్మకం అండి. ఆయన ప్రేమ గల దేవుడు, ఆయన రక్తం వ్యర్థం కాదు. కానీ ఆయన వస్తుంటే ఆ మహిమతో వస్తుంటే నువ్వు ఆనందంతో చూసి గంతులేయాలి, కానీ రొమ్ము కొట్టుకోవాల్సిన పరిస్థితి మనకి రాకూడదని ఈరోజు దేవుని పేరిట మీకు చెప్తున్నాను. అందుకోసమే మనకు మారు మనసు కావాలని ఆయన పదే 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 చెప్తా ఉన్నాడు. అయితే అందుకే ఆయన కోరుకుంటున్నాడు. ఇంకొక మాట ఉంటుందండి, మీరు నరకానికి వెళ్ళడం లేకపోతే నశించడం నాకు ఇష్టం లేదు, ఐఎమ్ నాట్ హ్యాపీ ఫర్ దట్ అంటున్నాడు. నాకు సంతోషం కాదండి మీరు చనిపోవడా, నరకానికి వెళ్ళుట నాకు ఇష్టం లేదు, నేను సంతోషించను. కానీ మీరు మారు మనసు పొందుకుంటే నేను ఆనందిస్తాను, మీ మారు మనసు నాకు కావాలి, మీ హృదయం నాకు కావాలి అంటున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మరి కొన్ని వచనాలకు వెళ్ళిపోదామండి, కొన్ని అధ్యాయాలు ధ్యానిద్దాము. ప్రత్యేకంగా ఈరోజు ఈ కొద్ది నిమిషాలలో ఎజికియల్ గ్రంథంలోకి వెళ్ళి ఉన్న కొన్ని శ్రేష్టమైన వచనాలు మనం ధ్యానించబోతున్నాం. ఎజికియల్ అంటే నా బలము అని అర్థం అంట. సరే, మరి ఎజికియల్ అనే వ్యక్తి ఎవరై ఉన్నారంటే ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వాచ్మెన్. ఆయన కాపరిగా పెట్టబడినవాడు. ఎవరికి? ఇజ్రాయెల్ వాళ్ళకి. అక్కడ దేవుడు కొంతమందికి, కొన్ని గుంపులకి ప్రత్యేకంగా ఒక ప్రవక్తగా నిలబెట్టి ఒక వాచ్మ్యాన్గా మరి అక్కడ దేవుడు తనని కావలివాడండి, కాపరి కాదు, క్షమించండి, కావలివాడు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ అండి. అంటే కావలివాడు. మరి ఒక కీర్తన 127లో ఉంటుంది కదండి, యెహోవా కావలిగా ఉండని ఎడల కావలి ఉన్నవాడి పని వ్యర్థం అంట. అంటే నువ్వు ఎంతమంది వాచ్మెన్లు పెట్టినా కానీ దేవుడు కాపుదల లేకపోతే అది కూడా అక్కడ వ్యర్థమైపోతుంది. ఎవరో ఒకరు వచ్చి ఏదో దొంగలిస్తారు, ఏదో నాశనం అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి నిజమైన కావలి ఎవరు ఉన్నారంటే దేవుడే ఉన్నాడండి. అయితే ఆ సమయంలో ఎజికియల్ని కావలిగా పెట్టి ఉన్నప్పుడు ఎజికియల్ గురించి మరి ఆలోచన చేస్తే ఆయనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, ఇదిగో ఇప్పటి వరకైతే నేనేం చేశానంటే 18వ అధ్యాయంలో ఉంది ఏంటంటే, తల్లిదండ్రులు చేసిన తప్పు వలన పిల్లలకి శాపాలు వచ్చాయి, పిల్లలు చేసిన శాప పాపాల వల్ల తల్లిదండ్రులకి శిక్ష వచ్చింది. కానీ ఇక మీదట నేను అలా చెయ్యను. కానీ నేనేం చేయాలనుకుంటున్నా అంటే, ఎవరు చేసిన పాపం వారి మీదకి వచ్చేలాగానే నేను పెట్టబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరు చేసిన పాపం వారికే వస్తుంది అని దానిలో నేను అప్పుడు ఆలోచన చేశాను, ప్రభా ఇది ఎవరికి వర్తిస్తుంది? జాగ్రత్తగా వినండి. ఈరోజు ఎవరికి వర్తిస్తుంది అంటే మళ్ళీ క్రీస్తు బిడ్డలకి మాత్రమే వర్తిస్తుందండి ఈ వాక్యం, అన్యులకి వర్తించదు. ఎందుకంటే వాళ్ళ అన్యులు నిజంగా ఇప్పుడు ఇది దేవాది దేవుడు తన బిడ్డల కోసం పలుకుతున్న మాట కాబట్టి తల్లిదండ్రుల శాప పాపాలు ఆల్రెడీ ఫ్లో అయిపోతున్నాయి, అవి ఉన్నాయి లోకంలో. ఎప్పుడైతే నువ్వు రక్షణలోకి వస్తే నీ తల్లిదండ్రుల శాప పాపాలు నీ మీదకి రావు. ఒకవేళ నువ్వు రక్షణలోకి వచ్చినా కానీ నువ్వు చేసిన తప్పు పాపాలు నీ తల్లిదండ్రుల వైపు పోవు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇటు తల్లిదండ్రులు రక్షణ పొందుకోవాలి, ఇటు పిల్లలు రక్షణ పొందుకోవాలండి. ఎవరి రక్షణ వారిదే. కానీ వారి నుండి వీరి నుండి వారికి వచ్చేదాన్ని నేను కొట్టి పడేస్తున్నాను అంటాడు. అంటే ఇది అన్యులకి వర్తిస్తుందా అని నేను అడిగినప్పుడు అన్యులకి వర్తించదండి. అందుకే వాళ్ళు పాపం శాప పాపాలు కూరుకపోతే చేసిన తప్పులకెళ్ళి బయటకి రాలేక ఎందుకు ఈ పాపం అంటే వాళ్ళు ఒక మాట అంటారండి. పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి ఏంటంటే ఏ జన్మలో చేసిన పాపమో మేము మమ్మల్ని వెంటాడుతుంది, మా పరిస్థితులు బాగుపడట్లేదు అని పాపం చేయగలిగిందంతా వాళ్ళు చేస్తారండి. వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది యథార్థంగా నమ్మకంగా విశ్వాసంతో మరి
ఎంతో నిష్ఠతో వాళ్ళు చేస్తారండి వాళ్ళు చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో. అయినా కానీ వాళ్ళలో మార్పు రాదు. కానీ వాళ్ళు ఏ జన్మ పాపమో ఇంకా పోదులే, ఈ జన్మంతా ఇంతే అని వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి బ్రతుకుతూ ఉంటారు, ఇంకేం చేయలేకపోతారు. నాకు ఒక తండ్రి తెలుసండి, వాళ్ళ పిల్లల గురించి ఏం మాట్లాడతాడంటే, వాళ్ళ జాతకాలు ఇలా ఉన్నాయి, మేమేం చేస్తాము, అందుకోసం వాళ్ళ పరిస్థితి అలా అయిపోయింది అంటూ ఉంటారనమాట. అంటే జాతకాలు అలా ఉన్నాయి కాబట్టి, వాళ్ళ రాతలు అలా ఉన్నాయి కాబట్టి ఇంక వీళ్ళు మార్చుకోలేరంట. చూడండి, అంటే ఆ నమ్మకం అనేది, అంటే వాడు చెడ్డవాడైనా, వాడు దుర్మార్గుడైనా, వాడు నష్టం చేసేవాడైనా సరే, వాడి జాతకం అలా ఉంది, ఆ తర్వాత అయినా 4 సంవత్సరాలు 2 సంవత్సరాల తర్వాత మంచి టైం వస్తుందంట, అప్పుడు వాళ్ళు మారిపోతారంట ఆటోమేటిక్గా. చూడండి, వాళ్ళకున్న నిశ్చయితం మనకి లేదు. ఏంటంటే మనకి దేవాది దేవుడు మనల్ని మార్చి, మనకి రక్తాన్ని చిందించి, మన జీవితాన్ని, మన తలరాతుల్ని, మన బ్రతుకుల్ని మార్చేశాడు, కడిగి పడేశాడని తెలిసినా కూడా మనమైతే నిశ్చయిత ఉండదు, నెమ్మది ఉండదు. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తాం. వాళ్ళు కనీసం వాళ్ళు నమ్మిందాలన్న నమ్మకంగా బ్రతుకుతున్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి వాళ్ళని దేవుడు విడిచిపెడతాడని నేను అనుకోవట్లే. వాళ్ళ నమ్మిక చొప్పున వాళ్ళని కూడా ఆశీర్వదిస్తాడు. అలా అని చెప్పేసి అవి కరెక్ట్ అని నేను సపోర్ట్ చేయట్లే. మీరు అటువైపు వెళ్తే నేను అస్సలు ఒప్పుకొని, దేవుడు కూడా మిమ్మల్ని ఇంకా శాపగ్రస్తులను చేస్తాడు. మిమ్మల్ని అటువైపు వెళ్ళమనట్లేదు. కానీ వాళ్ళకి ఈరోజు కాకపోతే రేపు సత్యం తెలుస్తుంది, వాళ్ళు బయటకు వస్తారు. అది మన బాధ్యత, వాళ్ళకి సత్యం బోధించటం కూడా. సరే అండి, ఆ రకమైన శాప పాపాలు మరి మన జీవితంలో మాత్రమే, క్రైస్తవులమైన మనకి మాత్రమే ఇక్కడ విడుదలని పరిశుద్ధాత్మదేవుడు బోధిస్తున్నాడు. తర్వాత చూస్తే మరి పరిశుద్ధంగా జీవించి ఇంతకుముందు జీవించి నువ్వు పాపంలో పడిపోతే దేవుడు మిమ్మల్ని అంగీకరించడు. అలాగే నువ్వు ఎన్ని పాపాలు చేసినా, మరి చదువుదామండి అసలు పాపం అంటే ఏంటి, ఎక్కడి నుండి మనం బయటపడాలి. మరి కొత్తగా వింటున్న వారు ఉండొచ్చు కదా, మరి కాసేపు వాటిని కూడా ధ్యానిద్దామండి. 33వ అధ్యాయం అండి, 7వ వచనంలో చదువుతున్నాను. 33వ అధ్యాయం 7వ వచనం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలునకు కావలిగాను నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా, అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్టు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమును నొందును గాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారించదను. చూడండి, ఇక్కడ ఎజ్జికేల్ ప్రవక్తకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆ పాపిష్టి వాడి దగ్గరికి వెళ్ళి ఆ పాపం చేస్తున్నావురా నాయనా, నువ్వు పాపం చేయొద్దని దేవుడు చెప్తున్నాడని నువ్వు చెప్పాలంట. ఒకవేళ చెప్పకపోతే ఏమవుతుంది తెలుసా, చెప్పి వినకపోతే అది ఆయనకి ప్రాబ్లం అవుతుంది. కానీ చెప్పకపోతే, నేను చెప్పను అని ఒకవేళ ఇజ్జికేల్ గాని ఆగితే, ఇజ్జికేల్కి దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ఆ పాపానికి, ఆయన మరణానికి నువ్వు శిక్ష వహించాల్సి వస్తుంది. చూడండి, సేవకులంటే అంత ఈజీ కాదండి నిజం చెప్పాలంటే. ఇది నన్ను ఎప్పటికీ భయపెట్టిస్తుంది. కాకపోతే కొత్త నిబంధనలో మరీ ఇంతగా లేకపోవచ్చు, కానీ పాత నిబంధనలో ఎజ్కేల్ గారు మరి అనుభవించిన శ్రమలు అంతా ఇంత కాదు. శ్రమలు అంటే తను చేసిన తప్పులు కాదు, తను చేసిన పాపలు కాదు, కానీ ఇతరులకి వెళ్ళి చెప్పడం వల్ల వాళ్ళు వినకపోతే, ఒకవేళ చెప్పి వినకపోయినా ప్రాబ్లం లేదు, కానీ చెప్పకపోతే ప్రాబ్లం అని ఎంత భయపడకుండా మరి ఆ సేవ చేసి ఉన్నాడో. సో ఆ టైంలో చెప్తా ఉన్నాడు వాళ్ళ గురించి. ఒకవేళ ఎవరైనా మాట విని, ఇదిగో వాడు దూషుడు, దొంగతనం చేస్తూ, అప్పులు అంటే వడ్డీకి అప్పు ఇచ్చుకుంటూ, చేయకూడని పాపాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ అలాంటి బ్రతుకుతున్న వాడు ఉన్నాడా, అతడు ఒకవేళ నీ మాట విని మారు మనసు పొందుకుంటే అతన్ని బట్టి నేను ఆనందించి మరి నేను అతనిని రక్షణలోకి నడిపిస్తాను. అతడు కానీ అతని వల్ల తన రక్త సంబంధికులు కానీ ఇక మీదట శాప పాపాలు అనుభవించరు అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక్కరిని బట్టి ఇంకొకరికి పాపాలు పోవడం అది అవసరమా ఈ లోకంలో? నేనేమంటున్నానంటే, ఆ శాప పాపాలు పోతాయా అంటే పోతాయి. ఎందుకు పోవు? ఎందుకంటే ఒక్కడు వెల చెల్లించడం వల్ల, యేసు ప్రభు వారు వెల చెల్లించడం వల్ల పాప విమోచన జరిగిందనేది సత్యమే కదండి. అలాగే పాత ఆదాము చేసిన పాపం వల్ల ఇప్పటికీ లోకం పాపంలో ఉన్నది అనేది సత్యము. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు అంటే ఒక కుటుంబాన్ని దేవుడు మరి పోల్చుకుంటున్నా, అంటే నా కుటుంబం వల్ల వేరే కుటుంబాలకి శిక్ష పాపం రాకపోవచ్చు, నా శాపం నా వేరే కుటుంబాలలోనికి వెళ్ళకపోవచ్చు, కానీ నేను చేసిన శాపం నా పిల్లలకి ఖచ్చితంగా వస్తుందండి. ఎప్పటి వరకు వస్తుంది తెలుసా? నేను ఒప్పుకొని విడిచిపెడితే అది నాతోనే ఆగిపోయి నా పిల్లలకి వెళ్ళకుండా ఉంటుంది అని చెప్తున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, ఈరోజు ఆస్తులు అంతస్తులు పంచిపెడుతున్న తల్లిదండ్రులారా, మీరు ఆశీర్వాదాలు పంచిపెట్టండి దయచేసి. ఇదిగో ఈ శాపాలు పంచిపెట్టకండి దయచేసి. మీరు అనుకుంటున్నారు, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, వాళ్ళు బాగానే ఉంటారులే అనుకుంటున్నావేమో.
నిన్ను బట్టి వారు చెడిపోకపోవచ్చు, నిన్ను బట్టి వారికి పాప జీవితం రాకపోవచ్చు, కానీ శాప జీవితం రాబోతుందని జాగ్రత్తగా నువ్వు నమ్మాలి. నువ్వు మారు మనసు పొందుకునేది కేవలం నీ కోసం మాత్రమే కాదు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు. నువ్వు ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చినను, ఎంత సంపాదించి పెట్టినను, వాళ్ళని ఎంత గొప్ప స్కూళ్ళలో చదివించినను, నువ్వు పాప జీవితంలో ఉంటే, నువ్వు అన్యాయ సొమ్ముతో నువ్వు బ్రతుకుతుంటే, అన్యాయస్తుడిగా జీవిస్తుంటే మాత్రం నీ శాపము నీకు తగలకపోయినా ఎవరికి తగులుతుందో తెలుసా అండి? నీ పిల్లలకి తగులుతుంది. అది చూసి నువ్వు ఆనందిస్తావా? అది చూసి నువ్వు తట్టుకోగలుగుతావా? నీ వృద్ధాప్యంలో నీ పిల్లలు నువ్వు చేసిన దాన్ని బట్టి వాళ్ళ ఆస్తిని బట్టి ఆనందించకుండా, నువ్వు ఇచ్చిన సమస్తాన్ని బట్టి వాళ్ళు ఆనందించకుండా భ్రష్టమైన పరిస్థితిలో ఉంటే నువ్వు సంతోషిస్తావా? ఎవరైనా కష్టపడేది పిల్లల కోసమే కదండి. ఈ లోకంలో తల్లిదండ్రులు బ్రతుకుతున్నదే, అంటే అందరూ కాదేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో, నిజమైన శ్రేష్టమైన తల్లిదండ్రులు వారు ఎలాంటి వారైనా సరే వాళ్ళు దొంగతనం చేసిన చివరికి వాళ్ళ పిల్లల కోసమే చేస్తారు కదండి. అంటే అక్కడ తప్ప ఒప్ప అనేది తర్వాత విషయం, కానీ వారు ఏ పని చేసినా, కష్టపడ్డా, సంపాదించినా, వారు జీవించిన యవ్వన కాలం దాటిపోయిన తర్వాత పిల్లలే సమస్తం అనుకొని బ్రతుకుతూ ఉంటారు. మరి నువ్వు పిల్లలే సమస్తం అనుకొని వారి కోసమే, వారి భవిష్యత్తు, ఒక్క కొడుకు ఒక్క కూతురు ఇంతమంది పిల్లలు అనుకోండి, వాళ్ళకి అన్ని విధాలుగా నువ్వు తండ్రిగా తల్లిగా నిలబడి అన్ని న్యాయం చేస్తున్నావేమో, కానీ నువ్వు ఏ శాప భారాన్ని మోస్తున్నావో ఈరోజు పరిశీలన చేసుకో. నువ్వు చేస్తున్న ఏ శాప పాపాలు, నువ్వు ఒప్పుకొని ఏ శాప పాపాల వల్ల నీ పిల్లలు ఇంకా భ్రష్టమైన సిచ్యువేషన్లో ఉన్నారో, అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడైతే దేవుడు వాగ్దానం చేసేసాడండి. ఏమంటున్నాడు? ఇక మీద ఇప్పటివరకు అయితే తల్లులది పిల్లలకి, పిల్లలది తల్లిదండ్రులకి నేను తీసుకొచ్చాను, కానీ ఇక మీదట నేను చేయనని ఎప్పుడన్నాడండి? కొత్త నిబంధనలో కాదు, పాత నిబంధనలో ఎజ్కేల్ కాలంలోనే మాట్లాడి ఉన్నాడు. ఎందుకంటే దానికంటే ముందు కొన్ని సందర్భాలు జరిగినాయి. ఎజ్కియా అనే వ్యక్తి ఆయుష్ను సంపాదించుకున్న వ్యక్తి 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించబడిన తర్వాత కూడా గర్వ మహాంకారానికి గురైపోయినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే దేవునికి కోపం వచ్చేసి, బాబు నువ్వు చేసిన తప్పు సరే ఇక్కడతో ఆపేస్తావనుకుంటున్నావు, కానీ నీ పని అయిపోయింది, నీ వయసు అయిపోయింది, ఇంక అయిపోయింది, కానీ నీ మూలంగా నేను నీ వారసులని, ఈ రాజ్యాన్ని నేను అన్యులకి అప్పజెప్పబోతున్నాను, వాళ్ళ దగ్గర దాసులే ఉంటారని చెప్పేసి. అక్కడ రాజు కాబట్టి అండి, రాజు చేసేది కూడా రాజ్యానికి వస్తుందంట. తల్లిదండ్రులు చేసేది కుటుంబానికి వస్తుందేమో, ఒక్క కుటుంబంలో ఒక్క కుటుంబంకే ఉంటుందేమో, కానీ అధికారులు చేసేది మొత్తం మరి దేశానికే వస్తుందంట. అందుకోసమే దేవుని నమ్ముకున్న ప్రజలు కలిగిన వారు ఎంతో ధన్యులంట. అంటే దేవుని నమ్ముకున్న వారు ఎంతో ధన్యులు, దేవుని నమ్ముకున్న అధికారులు కలిగిన వారు ధన్యులు అని చెప్తుంది. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి నమ్ముకున్న దేశం కూడా ధన్యత అంట. హల్లెలూయా. దేశం నమ్ముకోవాలంటే అధికారులు నమ్ముకోవాలి, అధికారులు నమ్ముకోవాలి అంటే మరి మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఇక్కడ చూడండి, రిపెంటెన్స్ అనే మాట మీద, అంటే ఇక్కడ దేవుని హృదయాన్ని మీకు బయలుపరుస్తున్నాడు. దేవుడైతే మరి కోపిష్ఠుడు కాదు, ఆయన నాశనం చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఈవెన్ మీరు 33, నాకు సమయం లేదండి, ఎజ్కేల్ 33వ అధ్యాయాన్ని మరి ఇచ్చిన మాటని, చెప్పిన మాటని మరలా చెప్తూ రాయబడిందండి. మొత్తం చాలా వచనాలు ఉన్నాను, ఇవ్వబడిందే మళ్ళీ చెప్పిందే చెప్తున్నాడు, పదే చెప్తున్నాడండి. అలాగే 18వ అధ్యాయం కూడా అలాగే ఉందండి. ఈ రెండిటిలో కూడా మారు మనసు కలిగిన మాటలు పాత నిబంధనలో ఎజ్కేల్ ద్వారా చెప్పబడింది. మనకి ఎజ్కేల్ అనగానే చక్కగా అనుకుంటాం, ఏంటి ఎజ్కేల్ అనగానే ఎజ్కేల్ లాగా ఎముకలు ఏంటండి జీవంలోకి రావాలా, ప్రవచన వారం కావాలా, ప్రవచనాత్మ కావాలా. ఆలోచన చేద్దాం ఒకసారి. ప్రవచన వరము, ఎముకల వరము సంగతి నాకు తెలియదు, కానీ ఈయన ఏమన్నాడు దేవుడు, నువ్వు చెప్పకపోతే నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. ఒక సందర్భంలో ఎజ్కేల్ పరిస్థితి ఏంటి తెలుసా అండి? నీ భార్య అంటండి, ఎవరండి భార్య? వ్యభిచారి అయిన భార్యను తెచ్చుకోమని ఓషియాకి చెప్పినాడు, కానీ ఇక్కడ ఎజ్కేల్కి ఇష్టమైన భార్య, నీ ప్రియ భార్యని నేను తీసుకోబోతున్నాను ఎజ్కేల్, నువ్వు మాత్రం ఏడవకూడదు. ఎంత భయంకరమైన శిక్ష అండి. ఎజ్కేల్ చేసిన తప్ప కాదు, కానీ ఇజ్రాయెల్ని బట్టి చూడండి, ఇజ్రాయెల్ దేశాన్ని బట్టి ప్రవచిస్తున్నాడు. ఇదిగో నువ్వు ఎందుకు ఏడుస్తలేవు అని నేను ప్రశ్నిస్తారు. నీకు ఇష్టమైన భార్యనే కదా, ఆమె చనిపోతే కూడా నువ్వు ఎందుకు ఏడుస్తలేవు అంటే అక్కడ ఏం చెప్పాలంట తెలుసా అండి? ఎజ్కేల్కి చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ ప్రజలు వచ్చి నిన్ను అడుగుతారు, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడవకుండా వాళ్ళు వచ్చి నిన్ను అడుగుతారు, కాబట్టి అప్పుడు నువ్వేం చెప్పాలంటే, ఇప్పుడు నీ పరిస్థితి, ఈ దేశ పరిస్థితి కూడా ఇలాగైపోతుంది, ఏడవడానికి కూడా కుదరదు, అలాంటి నాశనం రాబోతుంది అని అంటే ముందుగా ఎజ్కేల్ అనుభవించాల్సి వచ్చింది. అనుభవించడం వెనకాల ఏంటి కారణం అంటే ఎజ్కేల్ తప్పు పాపం లేదు, కానీ పిలుపండి.
పిలుపు. హల్లెలూయా. ఇప్పుడు మేము కూడా సేవకులము, ఎన్నో శ్రమల గుండా, ఎన్నో సమస్యల గుండా, ఎన్నో ఇబ్బందుల గుండా వెళ్తూ ఉంటాం. కానీ పౌలు భక్తుడిలాగా, పేతురులాగా, మరి వాళ్ళలాగా మేము అద్భుతాలు సూచక్రియలు చేయకపోవచ్చు, కానీ వాళ్ళలాంటి శ్రమలు మేము కూడా ఎన్నో అనుభవిస్తూ ఉంటాం. అయినా సరే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని సేవలో ముందుకు సాగిపోతూ ఉంటాం. మనుషుల పోరాటాలు, వ్యతిరేకతలు, సాతాను పోరాటము, మనుషులతో పోరాటము, అన్ని రకాల పోరాటాలు, ఇటు ఫైనాన్షియల్గా, మరి ఫిజికల్గా, మెంటల్గా పోరాటాలు చేసినా కూడా పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడు అని చెప్పేసి ముందుకు సాగుతూ ఉంటాము సేవకులము. ఆ సేవకులు కూడా మరి మనుషులే అని గుర్తించండి దయచేసి. వాళ్ళలో కూడా తప్పులు పాపాలు ఉంటాయి కావచ్చు, కానీ వాళ్ళు మార్చుకొని ముందుకు సాగడానికి ప్రయాసపడతారు, మిమ్మల్ని మార్చాలని చూస్తూ ఉంటారు. మరి ఇదన్నిటికీ కారణం సువార్త. ఆయన మన కోసం మరణించి తిరిగి లేచాడు అనే సత్యం. అంత మాత్రమే కాదు, త్వరగా రాబోతున్నాడు అనే సత్యం. మనము పాపాల గురించి ఎందుకు మాట్లాడాలి అంటే, పాపం గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని మీరు అంటే, నేను ఒకటి చెప్తానండి. మన జీవితంలో ఒక పాపము 10 పాపాలని పుట్టిస్తుంది. ఒక అబద్ధం 100 అబద్ధాలకి దారి తీస్తుందంట. మళ్ళీ చెప్తున్నాను, అబద్ధం అనే పాపము వలన ఎక్కడికి వెళ్ళిపోదు. చిన్న అబద్ధమే కావచ్చు, కానీ ఆల్మోస్ట్ హత్య దాకా కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. చెప్పేది చిన్న అబద్ధమే, కానీ ఆ అబద్ధాన్ని కప్పిపెట్టుకోవడానికి హత్య వరకు వెళ్ళాల్సిన రోజులు వచ్చి ఉన్నాయి. ఆల్రెడీ ఎన్నో సంఘటనలు జరిగిపోయినాయి. కాబట్టి మనం చిన్న అబద్ధం చెప్పాల్సి వచ్చినా కానీ జాగ్రత్త పడండి. అవసరమైతేనే చెప్పండి. అంటే అబద్ధాలు చెప్పడానికి లైసెన్స్ ఇస్తలేను, కానీ అది ఎంతవరకు అవసరమో అంతవరకే మనము ఉండాలి. నేను ఒక్కొక్కసారి అబద్ధం అనేది నిజంగా నేను ఒక్కొక్కసారి చెప్తా ఉండాల్సి వస్తుంది పరిస్థితులను బట్టి. అంటే అబద్ధాలు అంటే పరిస్థితులను బట్టి అబద్ధాలు కాదండి, కొన్ని పరిస్థితుల అబద్ధాలు. అది కూడా నేను ఒప్పుకుంటున్నాను, దేవుని బిడ్డగా మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. ఏంటంటే చాలామంది కాల్ చేసి అమ్మ మా కోసం ప్రార్థన చేయమ్మా అంటారు. ఆ క్షణంలో ఆ సెకండ్ చేసేస్తాం ప్రార్థన, కానీ తర్వాత కూడా మా కోసం ప్రతిరోజు చేయమ్మా అని అడుగుతూ ఉంటారు. అమ్మ సరే అమ్మా అంటాను, అంటే సరే అమ్మా అంటాను. తర్వాత నేను ఒక్కొక్కసారి చేస్తాను, కొంతమంది పేర్లు రాసుకుంటాను, కొంతమంది పేర్లు చేస్తాను, కొంతమంది చెయ్యను. అంటే మర్చిపోవడమో, లేకపోతే కుదరకపోవడమో, లేకపోతే ఆ భారం రాకపోవడం ఏదో ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే చేస్తాను అని చెప్పి చేయకపోవడం కూడా అబద్ధమే కదా అని. ఈ విషయంలో మాత్రం ప్రతిసారి ప్రభా ప్రార్థన విషయంలో నా ద్వారా అబద్ధం అనేది ఉంటుంది నాలో. ఈ ఏరియాలో కూడా నాకు కృపనివ్వు ప్రభా, సహాయం చేయి ప్రభా అని అడుగుతూ ఉంటాను. అంటే ఆ చిన్న పొరపాటు కూడా మనల్ని ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు కదండి. వాళ్ళేమో నమ్ముతారు, అవును వాళ్ళు మన కోసం ప్రార్థన, అంటే నేను చెయ్యనంటలేనండి, చేస్తాను. కానీ ఎప్పుడైనా ఎవరి విషయంలో అయినా మర్చిపోయి చేశాను అని అబద్ధం చెప్తే అది ఇంకా భయంకరం. చేస్తాను అని చెప్పండి కనీసం, కానీ చేయకుండా చేశాను అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి మరి మనము ప్రతి విషయంలో సేవకులమైన మనము, విశ్వాసులమైన మనము, ఎందుకంటే అన్యులు వాళ్ళకి దేవుని గురించి తెలిసిపోతుందండి, అందరికీ తెలిసిపోతుంది. నేను అందరికీ ఒక హెచ్చరిక ఇస్తున్నాను, ఏంటంటే కోత విస్తారంగా ఉంది, కోయివారు లేరంట. నిజం చెప్పాలంటే కోత ఉంది విస్తారంగా, కోయివారు ఉన్నారు విస్తారంగా ఉన్నారు, కానీ ఏమీ లేదు తెలుసానండి. అయితే కొంతమంది దగ్గర కోయడానికి కొడవలి అనేది లేదు. అయితే కొడవలి ఉంటే దాన్ని వాడే జ్ఞానం లేకుండా పోతుందండి. పంట సిద్ధంగా ఉంది, చేయాలని తపన ఉంది, దేవుని రాజ్యంగా దేశ విదేశాలని మార్చాలని తపన ఉంది, కానీ ఎలా చేయాలో తెలియట్లేదు. మార్గాలు తెరవబడలేదు ఏమో, లేకపోతే ఆ మార్గాన్ని వెతుక్కోలేని స్థితిలో మనం ఉన్నామేమో. కానీ ఈ లోక పాపాలన్నింటినీ జయించిన విశ్వాసము మనలో ఉంటే మనము ముందుకు సాగుతాము అని ఈరోజు దేవుని పేరిట కోరుకుంటున్నాను. కాబట్టి మనం ఒకరిని గద్దించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు 100% గద్దించండి. మొహమాటాలు వద్దు, దయచేసి మొహమాటాలు వద్దు. దేవుడు నన్ను ప్రశ్నించినప్పుడు మనం జవాబు ఇవ్వలేము. కాబట్టి వారు మనకి శత్రువులో దూరమైనా పర్వాలేదు, ఈరోజు కాకపోతే రేపు వాళ్ళు మారతారు, మారకపోయినా మనకి బాధ లేదు. దేవునికి మనం లెక్క చెప్పుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తూ రిపెండెన్స్ వాక్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. ఈరోజు తండ్రి మరొక్కసారి నైనా రిపెండెన్స్ గురించి మేము ధ్యానించి ఉంటుండగా నాయన తండ్రి ప్రభా మారు మనసు కావాలని ప్రతిరోజు మేము మాట్లాడుకుంటాం ఏదో ఒక సందర్భంలో తండ్రి. కానీ ఈరోజు క్లుప్తంగానైనా మాతో మాట్లాడినావు తండ్రి. ప్రతి బిడ్డకి రిపెండెన్స్ కావాలనేది అది మీ హృదయ వాంఛనైనా, ఇదే మీ నిజమైన కోరికనైనా. ఈ కోరికను ఈ లోకమంతటిలో నెరవేర్చుకునేలాగా మీ బిడ్డల్ని మార్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన తెరవేర్చుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.